ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే దేవ హేమ వాళ్ళ ఫాదర్కి మాటిస్తారు. అంకుల్ కరెక్ట్గా ముహూర్తం టైంకి నేను హేమ ఎక్కడున్నా కూడా నేను తీసుకొస్తాను. ఒకవేళ తీసుకురాలేకపోతే మీరేం చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దేవ వెళ్ళబోతూ ఉంటే ఆగు అని చెప్పి కేదార్ ఆపుతాడు. నేను కూడా వస్తా పద దేవ అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు జగదాత్రి పద పార్వతి మనం కూడా వెళ్దాము అని చెప్పి ఇక నలుగురు బయలుదేరతారు. బయటకు వచ్చాక దేవ అంటాడు, జగదాత్రి మీరు అటువైపు చూడండి మేము ఇటువైపు చూస్తాము అని చెప్పి దేవ పార్వతి ఒకవైపు చూస్తూ ఉంటారు. ఇక జగదాత్రి కేదార్ ఒకవైపు వెళ్తూ ఉంటారు. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట నిషి దివ్యాంక. ఇక దివ్యాంక అంటుంది, చాలా థ్యాంక్స్ నిషి, అఖిలాండేశ్వరి ఎగిరిగి పడుతుంది కదా, తన పరువు నా చేతుల్లో పెట్టావు అనగానే అవును మరి, లేదంటే మన ఛానల్కి న్యాయం నీతి నిజాయితీ లేదంటుందా, ఇప్పుడు మన సంగతి ఏంటో చూపిద్దాము అని చెప్పి నిషి అంటూ ఉంటే అప్పుడు దివ్యాంక అంటుంది, అవును ఇక్కడ జరిగేదంతా నేను షూట్ చేసి మన ఛానల్లో వేస్తాను, అప్పుడు తెలుస్తుంది మనం ఏంటో అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క దేవా పార్వతి బయట వాచ్మెన్ అడుగుతూ ఉంటారు, కూతురు ఇటువైపుగా వెళ్ళిందా లేదంటే ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా లోపలికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్, పొద్దునుంచి నేను ఇక్కడే ఉన్నాను, పెళ్లి కూతురు బయటకు వెళ్ళడం నేనైతే చూడలేదు, ఎవరు వెళ్ళలేదు సార్, ఎవరిని కూడా నేను ఇన్విటేషన్ కార్డు లేకుండా లోపలికైతే పంపించలేదు అని చెప్పి వాచ్మెన్ చెప్పడంతో సరే అయితే లోపల చూద్దాం పదా అని చెప్పి దేవా పార్వతి లోపలికి వెళ్తూ ఇక పార్వతి అంటుంది దేవతోని, ఇంకా గంటే ఉంది ముహూర్తానికి, ఇప్పుడు ఎలా దేవా అనగానే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు పార్వతికి. మరోపక్క దాత్రి కేదార్ వెతుకుతూ మరోపక్క వెళ్తారు కదా, ఇక ఒక దగ్గర నిచ్చెన కనిపిస్తుంది అనమాట దాత్రికి. కేదార్ అటు చూడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇద్దరు దగ్గరికి వెళ్తారనమాట నిచ్చెన దగ్గరికి. కేదార్ నిచ్చెన పట్టుకుంటాడు. దాత్రి ఆ నిచ్చెన ఎక్కి అటువైపు గోడవైపు చూడంగానే అక్కడ స్టూల్ పడిపోయి ఉంటుంది. ఇక అప్పుడు దాత్రికి వస్తూ ఉంటుంది, అంటే హీమా వాళ్ళ పేరెంట్స్తోని వస్తుంది కదా కౌశికి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. ఇక అప్పుడు హీమా కళ్ళు తుడుచుకోవడం ఇదంతా దాత్రికి గుర్తొస్తూ ఉంటుంది. అంటే హీమానే పారిపోయిందా అని చెప్పి ఇక దాత్రి అనుమానిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక హీమా అలాగే నిషి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హీమా అంటుంది, అసలు రౌడీల్ని పంపించింది కళ్యాణ్ కాదంట అని చెప్పి హిమ చెప్పడంతో అవునా, అయితే వాళ్ళు నిజమైన కిడ్నాపర్సా, తప్పించుకొని మంచి పని చేసావు హిమ అని చెప్పి నిషి అంటుంది. హిమ అంటుంది, కళ్యాణ్ బయట వెయిట్ చేస్తున్నాడు, ఇప్పుడు ప్లాన్ ఏంటి అనగానే అప్పుడు నిషి సరే అయితే నా దగ్గర నాకు ఐడియా ఉంది, అందరూ ఫంక్షన్ హడావుడిలో ఉన్నారు కాబట్టి ఇక ఎవరు లేని సమయం చూసి నిచ్చెన వేస్తాను గోడ దగ్గర, ఆ నిచ్చెనెక్కి నువ్వు గోడ దూకి అటువైపు వెళ్ళిపో కళ్యాణ్తోని అనగానే సరే అని చెప్పి ఇక గోడ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట హిమ. ఇక నిచ్చెన తీసుకొస్తుంది నిషి. ఇక నిచ్చెనెక్కి హిమ అటువైపు వెళ్ళిపోతుంది. ఇక నిచ్చెన కనిపించకుండా నిషి కావాలని చెప్పి ఒక కవర్ వేసేస్తుంది అనమాట. తర్వాత నిషి ఏం తెలియనట్టు ఫంక్షన్ దగ్గరికి వచ్చి హిమ కనిపించట్లేదు, ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు, ఇందాకెవరో అనుమానాస్పదంగా ఎవరో కిడ్నాపర్స్ వచ్చారు, కిడ్నాప్ చేయబోయారని కూడా చెప్పింది హిమ, ఇప్పుడు హిమ కనిపించట్లేదు అని చెప్పి ఇక నిషి చెప్పడం. ఇప్పుడే హిమ ఫాదర్ కూడా ఇదంతా మీననే చేయించినట్టున్నాడు అని చెప్పి ఇక అండము, ఇదంతా మనకేదో కలిసి వస్తున్నట్టుంది, కొంచెంసేపు వీళ్ళందరినీ తప్పుదారి పట్టిద్దాము అని చెప్పి నిషి ఇదంతా చేస్తుంది కదా. ఇక నిషి ఇదంతా తలుచుకొని ఇదంతా నేనే చేశానో దొరకకూడదు అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క దేవా పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీమ కనిపించట్లేదు, వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడుతున్నారు, టైంకి తీసుకురాకపోతే మాట పోతుంది, మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెటర్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి దేవా పార్వతి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తారనమాట దాత్రి కేదార్. హిమ కావాలనే పారిపోయింది, తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు అనగానే అదేంటి అసలు అమ్మాయి కనిపించట్లేదు, కిడ్నాపర్స్ కూడా వచ్చారని చెప్పి అంటున్నారు కదా, అలా తనకు తాను ఎలా అని చెప్పి దేవా అంటూ ఉంటే ఇప్పుడు దాత్రి అంటుంది, ఈ పెళ్ళి తనకి ఇష్టం లేకుండా అవ్వచ్చు కదా, ఇప్పుడు చూడు హిమా రూమ్ నుంచి ఈ గోడ 250 మీటర్స్ దూరంలో ఉంది, నిచ్చెన కూడా ఉంది, గోడ అవతల స్టూల్ కూడా ఉంది, ఇవి చాలు కదా, తనకి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి తానే పారిపోయి ఉండొచ్చు కదా అని చెప్పి దాత్రి అంటుంది. దేవ అంటాడు, ఒక చిన్న నిచ్చెన చూసుకొని దాని ఆధారంగా మనము ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి దేవ అంటూ ఉంటే ఇక ముగ్గురు సైలెంట్ అయిపోతారు. ఏంటి పోలీస్ కంప్లైంట్ అనగానే ముగ్గురు సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడట్లేదు అని చెప్పి దేవ అన్నంతో అప్పుడు పార్వతి అంటుంది, నీ కళ్ళెదురుగానే పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని పోలీస్ కంప్లైంట్ అంటే ఇక మేము సైలెంట్ అయిపోయాము అనగానే పోలీస్ ఆఫీసర్ ఏంటి అని చెప్పి దేవ అంటాడు, అవును జస్ట్ దాత్రి మాత్రమే పోలీస్ ఆఫీసర్ కాదు, కేదార్ కూడా పోలీస్ ఆఫీసరే అని చెప్పి పార్వతి చెప్పడంతో అప్పుడు కేదార్ అవును మేము ఇద్దరం కూడా అండర్ కవర్ కాప్స్ అని చెప్పి అనగానే ఇక దేవ షాక్ అవుతాడు. మీనన్ని పట్టుకోవడానికే స్పెషల్గా ఏర్పాటు చేసిన టీంకి హెడ్ మన జగదాత్రి అలియాస్ జేడి అని చెప్పి అనగానే ఇక అప్పుడు దేవ అంటే జేడి అంటే నువ్వేనా జగదాత్రి అని చెప్పి అంటాడు. దేవ అంటాడు, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ ఇక టీవీలో ఎంతో ఇదిగా నీ గురించి చూశాను జేడి, నువ్వే పోలీస్ ఆఫీసర్ అంటే నమ్మలేకపోతున్నాను, నిజంగా నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చెప్పి దేవ అంటూ ఉంటే పార్వతి అంటుంది, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా డ్యూటీ చేస్తున్నారు, మీరు కూడా ఎవరికి చెప్పకండి అని చెప్పి అనగానే అప్పుడు దేవ ఓకే నేను ఎవరికి చెప్పను, మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి జగదాత్రి అని చెప్పి దేవ అంటూ ఉంటే నేను కేదార్ బయటికి వెళ్ళి హిమ ఎక్కడున్నా మేము తీసుకొస్తాము అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మేము కూడా వస్తాము, అందరం కలిసి ఎదిగితే దొరుకుతుంది కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే
జగదాత్రి అంటుంది, మేము హేమని టైంకి తీసుకురావడం ఎంత ముఖ్యమో ఈ మ్యాటర్ బయట న్యూస్ వాళ్ళకి లీక్ అవ్వకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీ ఇద్దరు ఉండి ఇక్కడే ఉండి ఆ పని చూడండి, మేమిద్దరం బయటకు వెళ్ళి హేమని తీసుకొస్తాం టైంకి అని చెప్పి జగదాత్రి అంటుంది. మరోపక్క అఖిలాండేశ్వరి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి టెన్షన్గా ఇక అఖిలాండేశ్వరి చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. జగదాత్రి అంటుంది దేవతోనే, మనం ముందు ఇంట్లో వాళ్ళకి చెప్దాము, హేమ కిడ్నాప్ కాలేదు, తనంతట తానే తప్పించుకొని వెళ్ళింది అని ఇంట్లో చెప్దాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ పదండి వెళ్ళి చెప్దాము, ఇందాక వాళ్ళ అన్న మాటలకి అమ్మ ఎంత బాధపడుతుందో వెళ్ళి చెప్దాము అని చెప్పి నలుగురు ఇంట్లోకి వస్తూ ఉంటారు. మరోపక్క ఇంట్లో ఇక అఖిలాండేశ్వరిని అంటూ ఉంటాడనమాట హేమ వాళ్ళ ఫాదర్, అసలు ఆ మీనన్ ఏం చేశాడో ఏంటో నా కూతురు ఇంకా బతికే ఉందా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు రమేష్, కొంచెం కంట్రోల్ అని చెప్పి అంటుంది అఖిలాండేశ్వరి. మీకేంటండి, కూతురు నాది, నాకు బాధ ఉంటుంది, మీరేంటి మాటలు కబుర్లు బాగానే చెప్తారు అని చెప్పి అంటూ ఉంటారు హిమ ఫాదర్. అప్పుడు జగదాత్రి వచ్చి హిమ కిడ్నాప్ అవ్వలేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడున్న నిషి అంటుంది, ఏంటే దాత్రి ఈ మధ్య జాతకాలు కూడా చెప్తున్నావా, ఏదో పెద్ద చూసినట్టు అంతా చెప్తున్నావు అనగానే అవును జరిగిందంతా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి దాత్రి అంటుంది. ఇదే టైం అని చెప్పి కొంచెం దూరంగా నించొని మొత్తం అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది దివ్యాంక. ఇదంతా ఎవరు గమనించరనమాట. ఆ తర్వాత అఖిలాండేశ్వరి అంటుంది, మీనన్ దగ్గర హిమ ఉందని తెలిసిందా, తీసుకురావడానికి వెళ్తున్నారా అని చెప్పి అన్నంతోని అప్పుడు దేవా ఒక నిమిషం అమ్మ నేను చెప్తాను విను, కొంచెం కూల్గా విను, హిమని ఎవరు కిడ్నాప్ చేయలేదు, తనంతట తానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే అప్పుడు నిషి మనసులో ఇదేంటి వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పారా ఏంటి అని చెప్పి ఇక నిషి దేవతోని అలా ఎలా మీకు తెలిసిపోయింది అని చెప్పి అంటుంది. అప్పుడు పార్వతి అదేంటి ఇదంతా నువ్వే దగ్గరుండి చూసినట్టు తెలిసిపోయింది అంటున్నావు అని చెప్పి అనగానే అప్పుడు నిషి అదే అంటే తెలిసిపోయింది అని కంగారులో అన్నాను, ఎలా తెలిసింది అని అడగబోయి అని చెప్పి అంటుంది నిషి కవర్ చేస్తూ. తర్వాత అఖిలాండేశ్వరి అంటుంది, అసలు హిమ తనంతట తాను అలా ఎలా వెళ్ళిపోతుంది అనగానే ఏమో అమ్మ తన రీజన్స్ ఏంటో మనకి తెలీదు అని చెప్పి దేవ అంటాడు. ఈ లోపల అక్కడికి దివ్యాంక అంటే మొత్తం పెన్తో షూట్ చేస్తూ ఉంటుందన్నమాట, కెమెరా పెన్లో ఉంది. ఇక దివ్యాంక వచ్చి అఖిలాండేశ్వరితో ఇలా అంటుంది, అంటే గంటమనేని కోడలు పాపం ఈ ఎంగేజ్మెంట్ కాకుండానే లేచిపోయిందా అని చెప్పి అంటుంది. ఇప్పుడు కౌశికి కొంచెం మర్యాదగా మాట్లాడు దివ్యాంక, ఏ వంశం గురించి మాట్లాడుతున్నావు అనగానే నేను దాత్రి కేదార్ అన్న మాటలే చెప్తున్నాను అని చెప్పి దివ్యాంక అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న హిమ ఫాదర్ అసలు ఏంటి నా కూతురికి ఇక్కడ పెళ్ళి ఇష్టం లేకుండా ఏమీ లేదు, తనంతట తాను ఎందుకు వెళ్ళిపోతుంది, ఆ మీననే కిడ్నాప్ చేసి మీరు కావాలని చేతులు దులుపుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే మేము చేతులు దులుపుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు, జరిగిందే చెప్తున్నాము అని చెప్పి దేవ అంటాడు. ఆ తర్వాత ఇక దాత్రి అక్కడ జరిగింది ఏంటనేది మీరు కూడా కళ్ళారా చూద్దరు, మీకు కూడా క్లారిటీ వస్తుంది పదండి అని చెప్పి ఇక అందరినీ దాత్రి రూమ్లోంచి అక్కడి నుంచి బయటకు తీసుకొస్తుంది అనమాట. ఇక అక్కడే నించిన దివ్యాంక వావ్ ఇదంతా కూడా ఈ పెన్ కెమెరాలో షూట్ అయిపోయింది, ఇక ఇదంతా నేను మొత్తం ల్యాప్టాప్లో కన్వర్ట్ చేసి తీసుకెళ్ళి నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అని చెప్పి అనుకుంటుంది. ఇక బయటకు తీసుకొచ్చిన దాత్రి అదిగో ఆ నిచ్చెన ద్వారానే మన హిమ బయటకు వెళ్ళిపోయింది, బయట ఒక స్టూల్ కూడా ఉంది, ఇక ఈ నిచ్చెన కనిపించకుండా ఎవరో కవర్ కూడా చేశారు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో హెల్ప్ చేశారు అని చెప్పి దాత్రి చెప్తూ ఉంటే ఇక జరిగిందంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట కళ్ళ ముందు. నిషికి అమ్మో ఇదంతా చేసింది నేనే కదా, ఇక నేను వీళ్ళకి దొరికానంటే నన్ను చంపబడేస్తారు అని చెప్పి అనుకుంటుంది మనసులో. మరో పక్క ఇక హిమ వాళ్ళ ఫాదర్ వావ్ అని చెప్పి క్లాప్స్ కొడుతూ అసలు గట్టమనేని ఫ్యామిలీ అన్నిట్లో నెంబర్ 1 అనుకున్నాను, కానీ ఇలా కవరింగ్లో కూడా నెంబర్ 1 అని ఇప్పుడే తెలిసింది అని చెప్పి అంటారు. హిమ వాళ్ళ తండ్రి ఇలా అంటారు, ఏదో ఒక నిత్యం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నా కూతురే పారిపోయిందని ఎంత పెద్దగా కదలుతున్నారు అనగానే అప్పుడు దేవా అమ్మ మనం నిజం చెప్పినా కూడా ఇక్కడ ఎవరు నమ్మరు, కానీ నేను ఇదంతా చూపించింది ఎందుకంటే వీళ్ళన్న మాటలకి నువ్వు బాధపడతావని, ఇప్పటికైనా నీకు కొంచెం రిలీఫ్ వస్తుందని ఇదంతా చూపిస్తున్నాను. దేవా చెప్తాడు, అమ్మ ముహూర్తం టైంకి ఖచ్చితంగా హిమాని ఇక్కడ తీసుకొస్తారు కేదార్ దాత్రి అనగానే కేదార్ దాత్రి తీసుకొస్తారా అని చెప్పి కౌశికి షాక్లో ఉంటుంది. మరోపక్క నిషి అమ్మో వీళ్ళిద్దరు వెళ్తున్నారా, ఇంకా ఖచ్చితంగా హిమ దొరికిపోయినట్టే, నా పని అవుట్ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క ఇక అఖిలాండేశ్వరి అంటుంది, నువ్వు వీళ్ళని నమ్ముతున్నావు, నేను నిన్ను నమ్ముతున్నాను దేవా, హిమను ఖచ్చితంగా తీసుకొస్తున్నారని నేను నమ్ముతున్నాను అని చెప్పి అఖిలాండేశ్వరి అంటుంది. ఆ తర్వాత ఇక దాత్రి కూడా అంటుంది, మా మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీకు మాట రానివ్వము అని చెప్పి కేదార్ దాత్రి బయలుదేరతారు. ఆ తర్వాత ఇక దివ్యాంక కూడా తను షూట్ చేసిన పెన్తోని ఇక బయలుదేరుతుంది. ఈ వీడియోతోని నేను ఇక్కడి నుంచి బయటపడితే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అని చెప్పి కార్ దగ్గరకు వస్తుంది. ఈ లోపల అక్కడికి దాత్రి వస్తుంది. ఇక దాత్రి రాగానే ఇక షాక్ అవుతుంది దివ్యాంక, ఈ చాప కింద నీళ్ళలాగా మెల్లగా జారుకుంటున్నావు అని చెప్పి దాత్రి అంటుంది. ఏముంది అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి నిషి నన్ను ఇన్వైట్ చేసింది, ఇక్కడ చూస్తే ఎంగేజ్మెంట్ జరగట్లేదు, ఇక అమ్మాయి కూడా ఎటు పారిపోయింది కదా, నేను బయలుదేరుతున్నాను ఆఫీస్కి అని చెప్పి అంటుందన్నమాట దివ్యాంక. ఇక అప్పుడే అక్కడికి కేదార్ కూడా వస్తాడు. అదే పిలవని పేరు అంటానికి వచ్చావు, చెప్పకుండా వెళ్తే ఎలాగా అని చెప్పి కేదార్ అంటాడు. అంటే ఇక్కడ ఏం జరగట్లేదు కదా అందుకే నేను కూడా బయలుదేరుతున్నాను అని చెప్పి దివ్యాంక అంటూ ఉంటే అదే తెలుస్తుంది నువ్వు ఏం చేయడానికి వచ్చావో ఏం చేసావో, సర్లే కానీ మేము ఇక్కడికి తీసుకొచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, సెక్యూరిటీ హిమని మేము తీసుకొచ్చేదాకా బయట నుంచి లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి వీల్లేదు,
డోర్ క్లోజ్ చెయ్యి అనడంతోనే ఇక వాచ్మెన్ డోర్ క్లోజ్ చేస్తారు. ఇక అప్పుడు దివ్యాంక, చూడు మీడియా వాళ్ళని ఇలా కట్టుపడేసే అధికారం చట్టనిత్య నేరం నీకు తెలుసా అని చెప్పి దివ్యాంక అనడంతోని అప్పుడు ధాత్రి, అదేంటి నువ్వు ఈ ఫంక్షన్కి ప్రొఫెషనల్గా రాలేదు, పర్సనల్గా వచ్చానన్నావు, అంటే కదా ఇన్ఫర్మేషన్ నీ ఛానల్లో వేసుకోవడానికి వచ్చావా ఏంటి అని చెప్పి ధాత్రి అనడంతోనే ఇక దివ్యాంక ఏం చెప్పలేక సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇక కేదార్, మేము వచ్చేదాకా చిల్లవు, నీకు మంచి కూల్గా ఉన్న వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తాను, ఎక్కడికి వెళ్ళేది లేదు అని చెప్పి కేదార్ కూడా అంటాడు. మరోపక్క ఇక దివ్యాంక, అమ్మో ఇది పెద్దగా గొడవ చేసిందంటే దివ్య వాళ్ళు వచ్చేస్తారు, ఇక నేను రికార్డ్ చేసింది బయటపడిపోతుంది, నేను సైలెంట్గా లోపలికి వెళ్ళడమే బెటర్ అని చెప్పి ఇక దివ్యాంక లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక కేదార్ ధాత్రి మనం వెళ్దాం పదా అని చెప్పి బయలుదేరుతారు. మరోపక్క కారులో వెళ్తూ ఉంటారు కదా హిమ అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్. ఇక కళ్యాణ్ అంటాడు, ఏంటి హిమ అంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు అక్కడ లేవన్న సంగతి కూడా ఎవరు గమనించుకోరు ఉండరు, అంత టెన్షన్ ఎందుకు, మనం ఫంక్షన్ హాల్కి చాలా దూరం వచ్చేసాము అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్. కళ్యాణ్ అంటాడు, మనల్ని పట్టుకోవాలంటే అసలు పట్టుకునే వాళ్ళు ఇంకొక జన్మెత్తాలి, మనం ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు కదా, ఇంకొక 10 మినిట్స్లో మన పెళ్లి కూడా అయిపోతుంది, అన్ని ఏర్పాట్లు చేసేసాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అప్పుడు హిమ, ఏమో కళ్యాణ్ నాకు చాలా కంగారుగా ఉంది, మా నాన్న మనుషులకి మనం దొరికామంటే చంపి పడేస్తాడు, అదే చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏమి టెన్షన్ పెట్టుకోకు, 10 నిమిషాల్లో మనం రీచ్ అయిపోతాం, మన పెళ్లి కూడా అయిపోతుంది అని చెప్పి కళ్యాణ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. పక్క కేదార్ ధాత్రి ఇద్దరు బైక్ మీద వెతుకుతూ ఉంటారనమాట హిమ ఎక్కడుందో అని చెప్పి. ఒక దగ్గర కార్ ఆపుతాడనమాట హిమ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్. ఇదేంటి కార్ ఇక్కడ ఎందుకు ఆపావు అని చెప్పి హిమ అంటుంది. కళ్యాణ్ అంటాడు, మన పెళ్లి చేయడానికి పంతులు గారిని ఇక్కడికే రమ్మన్నాను, అందుకే ఇక్కడ ఆపాను కార్ అని చెప్పి కళ్యాణ్ అంటాడు. మరి ధాత్రి కేదార్ ఇద్దరు హిమని పట్టుకోగలుగుతారా టైంకి? కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం.